వైకే టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి మన దేవాలయాలు కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనం శ్రీ ఐనవిల్లి సిద్ధి వినాయక స్వామి వారి దేవాలయం విశిష్టతలను తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లోని కోనసీమ జిల్లా ఐనవిల్లి గ్రామంలో కొలువై ఉన్న శ్రీ సిద్ధి వినాయక స్వామి అత్యంత ప్రసిద్ధి చెందిన స్వయంభూ క్షేత్రం. భక్తుల కోరికలు తీర్చే ఆది గణపతిగా ఇక్కడ పూజలందుకుంటున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం సమీపంలో గౌతమి గోదావరి నది పరివాహక ప్రాంతంలో వెలసిన పవిత్ర క్షేత్రం ఐనవిల్లి శ్రీ సిద్ధి వినాయక స్వామి దేవాలయం. ఆంధ్రప్రదేశ్లోని అత్యంత ప్రసిద్ధ గణపతి క్షేత్రాలలో ఒకటిగా ఈ ఆలయం ప్రత్యేక గుర్తింపు పొందింది. అమలాపురానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఐనవిల్లి గ్రామంలో వెలసి ఉన్న శ్రీ సిద్ధి వినాయక స్వామి గురించి ఆంధ్రప్రదేశ్లో తెలియని వారు ఉండరు. ఈ శ్రీ సిద్ధి వినాయకుని భక్తిగా తలుచుకొని ఏ కార్యం తలపెట్టినా జయప్రదంగా నెరవేరుతుందని భక్తుల నమ్మకం. స్వయంభూ గణపతి క్షేత్రాలలో ఒకటైన ఈ ఐనవిల్లి సిద్ధి వినాయక క్షేత్రం కృతయుగం నుంచి ఇక్కడే ఉన్నట్లుగా స్థల పురాణం చెబుతుంది. ఈ ఆలయం కృతయుగం నాటిదిగా ప్రతిది. దక్ష ప్రజాపతి తన యజ్ఞాన్ని ప్రారంభించే ముందు ఈ స్వామిని పూజించాడని స్థల పురాణం చెప్తుంది. ఈ విగ్రహాన్ని వేదవ్యాస మహర్షి ప్రతిష్ఠించారని నమ్ముతారు. పురాణాల ప్రకారం వ్యాస మహర్షి మహాభారత రచన ప్రారంభించే ముందు విఘ్నాలు తొలగించాలని భావించి ఈ ప్రాంతంలో గణపతిని ప్రతిష్ఠించి ఆరాధించినట్లు చెబుతారు. అందుకే ఇక్కడి స్వామివారు సిద్ధి వినాయకుడు అనే పేరుతో భక్తుల కోరికలను నెరవేర్చే దైవంగా ప్రసిద్ధి చెందారు. 14వ శతాబ్ది కాలంలో శంకర భట్టు సంస్కృతంలో రచించిన శ్రీపాద శ్రీ వల్లభ చరిత్ర గ్రంథంలో ఈ క్షేత్ర ప్రస్తావన ఉంది. దీని ప్రకారం క్రీస్తు శకం 1320లో శ్రీపాద శ్రీ వల్లభులు జన్మించినట్లు వారి మతామహులైన మల్లాది బాపన్న వధానులు ఐనవిల్లి క్షేత్రంలో స్వర్ణ గణపతి మహాయజ్ఞం జరిపించినట్లు తెలుస్తుంది. ఆ సమయంలో చివరి హోమంలో ఆహుతులను అందుకోవటానికి సాక్షాత్తు ఈ సిద్ధి వినాయకుడే స్వర్ణ కాంతులతో వచ్చి అందరికీ దర్శనమిచ్చి దీవించాడు. ఇది జరిగిన కొద్ది కాలానికి శ్రీపాద శ్రీ వల్లభులు జన్మించారు. అకాలంలో 3 నాస్తికులు ఈ సిద్ధి వినాయకుని అవహేళన చేసిన పాపానికి ప్రతిఫలంగా ఆ 3 మరుజన్మలో గ్రుడ్డి, మూగ, చెవిటివాళ్లుగా పుట్టినట్టు వాళ్లు కాణిపాక స్థలంలో సేద్యం చేస్తుంటే బావిలో కాణిపాక వినాయకుడు దొరికినట్లు ఈ గ్రంథం చెబుతుంది. దీన్ని బట్టి కాణిపాక వినాయక క్షేత్రం కంటే ఐనవిల్లి సిద్ధి వినాయక క్షేత్రం ప్రాచీనమైందని తెలుస్తుంది. మరొక ఆధారంగా దక్ష ప్రజాపతి తన యజ్ఞ ప్రారంభానికి ముందు ఈ సిద్ధి వినాయకుని పూజించాడని స్థానికులు చెబుతారు. అందుకే పూర్వం నుండి ఈ స్వామివారు అంటే భక్తులకు అపారమైన నమ్మకం, గురి. ఈ సిద్ధి వినాయక స్వామికి ప్రతినిత్యం రుద్రాభిషేకాలు, అష్టోత్తర పుష్పార్చనలు, పుస్తక పూజలు, అన్నప్రాసనలు, అక్షరాభ్యాసాలు, లక్ష్మీ గణపతి హోమం విశేషంగా జరుగుతూ ఉంటాయి. ఈ ఆలయానికి మరో విశిష్టత ఏమిటంటే దేవాలయానికి తూర్పు మరియు దక్షిణ దిశలలో 2 గోపుర ద్వారాలు ఉండటం. భక్తులు సాధారణంగా దక్షిణ ద్వారం ద్వారా ప్రవేశించి తూర్పు ద్వారం ద్వారా బయటకు రావడం ఆనవాయితీగా కొనసాగుతుంది. గర్భగుడిలో కొలువై ఉన్న శ్రీ సిద్ధి వినాయక స్వామివారు భక్తులకు ఎంతో దివ్యమైన దర్శనాన్ని ప్రసాదిస్తారు.
అయినవెల్లి శ్రీ సిద్ధి వినాయక ఆలయ ప్రధాన అర్చకుల ద్వారా మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. శ్రీ గణేశాయ నమః. అయినవెల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామివారు ఇక్కడ ఈ క్షేత్రంలో స్వయంభూగా వెలిసి ఉన్నారు. పూర్వం దక్ష ప్రజాపతి రెండోసారి యజ్ఞం చేసే ముందు వ్యాస భగవాన్ వారు దక్షుడికి ఇక్కడ స్వామి దర్శనం చేసుకుని దక్షయజ్ఞం ప్రారంభించమని చెబితే స్వామివారి దర్శనార్థం వచ్చి దర్శనం చేసుకుని దక్షయజ్ఞం వెళ్ళి ద్రాక్షారం వెళ్ళి దక్షయజ్ఞం పూర్తి చేసినట్టుగా పెద్దలు చెప్తారు. అలాగే ఇక్కడ నిత్యం వేల కొలది స్వామివారు సుదూర ప్రాంతాల నుంచి కూడా స్వామివారి దర్శనార్థం వచ్చి విశేష సంఖ్యలో స్వామివారికి నారికేళాలు సమర్పించి భక్తుల ఈతి బాధలు నెరవేర్చుకుని ఏ కోరికలు అయితే ఉన్నాయో ఆ కోరికలన్నీ నెరవేర్చుకుని స్వామివారి దర్శనం చేసుకుని అభిషేకం చేసుకుని వారి అభిషేకం లక్ష్మీకరణ హోమం చేయించుకున్న లక్ష్మీకరణ హోమం అలాగే సుదూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఇక్కడ పిల్లలకి అక్షరాభ్యాసం నామకరణ అన్నప్రాసన కార్యక్రమాలు విశేషంగా జరుగుతాయి. ఉదయం 5:30 పంచామృత అభిషేకం కార్యక్రమం ప్రారంభమై 7 గంటల నుంచి కూడా అభిషేకాలు 4 దఫాలుగా అభిషేకం జరుగుతుంది. ఉదయం 11 గంటలకి లక్ష్మీకరణ హోమ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ శైవాగమోక్తం ప్రకారంగా జరపబడతాయి. అలాగే వాహనం పూజ, కొత్త వాహనం నూతన వాహనం ఏం తీసుకున్నా సరే, బండి అయితే బండి, కారు అయితే కారు, ఏదైతే ఇక్కడికి వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని పూజ చేయించుకుని నిమ్మకాయలు తొక్కించి వెళ్ళడం ఇక్కడ ఆచారంగా నడుస్తుంది. కాశీ క్షేత్రం వల్లనే ఇక్కడ వినాయకుడితో పాటు ఒకే ప్రాంగణంలో శ్రీ కేశవ స్వామి, అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి మరియు క్షేత్ర పాలకుడైన కాలభైరవ స్వామి కొలువై ఉన్నారు. అయినవెల్లి శ్రీ సిద్ధి వినాయక క్షేత్రాన్ని కాశీ లాంటి క్షేత్రం అని కూడా అంటారు. కాశీలో మాదిరిగానే ఇక్కడ పంచాయతనంగా కొలువు తీరారు దేవతలు. స్వామివారి విగ్రహం సుమారు 3 అడుగులు ఎత్తుతో సుందరమైన శిల్పకళతో అలరారుతూ ఉంటుంది. ఇక్కడ స్వామివారి తొండం ఎడమవైపు తిరిగి ఉండడం ప్రత్యేకతగా భావిస్తారు. ఇక్కడ స్వామివారి చెంత కొబ్బరికాయలు కొట్టడం, గరిక పూజ చేయడం, మొదకాయలు సమర్పించడం వంటి సేవలను భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. ప్రతి ఏటా ఇక్కడికి వచ్చే భక్తులు తమ మొక్కుల రూపంలో స్వామికి సమర్పించే కొబ్బరికాయల సంఖ్య దాదాపు 20 లక్షల దాటే ఉంటుంది అంటే నమ్మబుద్ధి కాదు. కానీ ఇది నిజమని ఈ సిద్ధి వినాయకుడు తన కృపా కటాక్షాలతో భక్తుల కోరికలు తీరుస్తూ ప్రతి సంవత్సరం నిరూపిస్తూనే ఉన్నాడు. ఇక్కడ శ్రీ విఘ్నేశ్వర స్వామి వారికి 11 గంటల నుంచి శ్రీ లక్ష్మీకరణ హోమ కార్యక్రమం శైవాగమోక్త ప్రకారంగా జరపబడుతోంది. 11 గంటల నుంచి సుమారుగా 1 గంట దాకా ఈ కార్యక్రమం నడపబడుతుంది. ఈ హోమం చేయించుకోవడం వల్ల మానసిక ఒత్తిళ్ళు ఏమున్నా తీరుతాయి. వ్యాపార వృద్ధి, వ్యవసాయ వృద్ధి, ఈతి బాధలు ఏమున్నా సరే అన్నీ తొలగుతాయి. అలాగే పిల్లలకి మంచి విద్యాబుద్ధులు, వివాహం కాని వారికి వివాహం త్వరితగతిన పూర్తవుతుంది. మనస్సులో ఏ సంకల్పం అనుకున్నామో ఆ సంకల్పం త్వరితగతిన నెరవేర్చుకుని స్వామివారి దర్శనం చేసుకుని ఈ యొక్క హోమంలో పాల్గొని హోమ భస్మం పెట్టుకుని ఆయా కోరికలు నెరవేర్చుకుని స్వామివారి దర్శనార్థం మళ్ళీ వచ్చి దర్శనం చేసుకుని వారి ఎవరి కోరికలు అయితే ఉన్నాయో వారి కోరికలు నెరవేర్చుకుని వెళ్తారు. అక్కడ విశేషంగా జరుపుకునే కార్యక్రమాల్లో 1,00,000 కలముల సమర్పణ పూజా కార్యక్రమాలు, నాగశుద్ధ పంచమి శ్రీ పంచమి నాడు స్వామివారి గణపతి పూజ, పుణ్యాహవచనం, పంచగవ్యం కార్యక్రమాలు పూర్తి చేసుకుని వరుణా కార్యక్రమాలు చేసి గణపతి మండపారాధన, సప్తనదీ జలాలతో అభిషేకం పూర్తి చేసి 2వ రోజున ఈ 1,00,000 కలముల పూజా కార్యక్రమాలు ప్రారంభించి మేధాసూక్త పారాయణ, స్వామివారికి విశేషంగా అభిషేకం, ఆ స్వామివారికి ఎంతో ప్రీతికరమైన దూర్వార్చన కార్యక్రమాలు పూర్తి చేసి ఆ 1,00,000 కలములు స్వామివారి పాదాల చెంత ఉంచి పూజ చేసి మేధాసూక్త పారాయణ, లక్ష్మీకరణ హోమం, సరస్వతి హోమం ఇత్యాది కార్యక్రమాలన్నీ 2వ రోజుగా పూర్తి చేసి 3వ రోజున మాఘమాసం పర్వదినంలో విశేషం గనక సూర్య భగవాన్ వారికి విశేషం గనక ఆ మాఘమాస సందర్భంగా సూర్య నమస్కారాలు కార్యక్రమాలు చేసి పూర్ణావధి కార్యక్రమంతో 3 రోజుల కార్యక్రమాలు పూర్తి చేసుకుని వీలుని బట్టి పంచిపెట్టడానికి వీలుని బట్టి ఆ రోజును బట్టి అంటే సెలవు దినం వస్తే విద్యార్థులందరూ ఎక్కువ మంది వస్తారు కనుక
ఆ సెలవు దినం దగ్గర రోజుకి వచ్చేలా చూసి ఆ కలముల వితరణ కార్యక్రమం అనేది విశేషంగా ఇక్కడ జరుపుబడుతుంది. అలాగే గణపతి నవరాత్రుల సందర్భంగా వినాయక చవితి మొదలుకొని 9 రోజుల పాటు గణపతిని విశేషంగా అభిషేకాలు, దూర్వార్చన కార్యక్రమాలు, లక్ష్మీ గణపతి హోమ కార్యక్రమం ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా 9 రోజుల పాటు చక్కగా విశేషంగా జరపబడతాయి. ఈ చవితి రోజున స్వామివారికి పంచామృతములు, వివిధ పళ్ళ రసాలు, సుగంధ ద్రవ్యాల చేత ఏకాదశి రుద్రాభిషేకం, లక్ష్మీ గణపతి హోమం, లక్ష దూర్వార్చన కార్యక్రమాలు భక్తుల గోత్రనామంతో వినాయక చవితి రోజున జరపబడుతుంది. ఈ 9 రోజుల పాటు కూడా విశేషంగా కార్యక్రమాలు, అలాగే 9 రోజులు పూర్తి చేసి కార్తీక మాసంలో కూడా విశేషంగా అర్చనలు, అభిషేకాలు జరపబడతాయి. తర్వాత జనవరి నెలలో కనుమ పండుగ రోజున ప్రబలోత్సవం, ఈ ప్రబలోత్సవం జరపబడుతుంది. ఇక్కడి నుంచి ముక్తేశ్వర గ్రామంలోకి వెళ్ళి అక్కడ ప్రవణ పెట్టి తీర్థం జరిపి గ్రామ సేవ పూర్తి చేసుకుని చక్కగా ఆ రోజున విశేషంగా భక్తులందరూ వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని ఇక్కడ వార్షికంగా ఈ జరపబడే ఉత్సవాలన్నీ కూడా చక్కగా దేవస్థానం వారిచే ఈ కార్యక్రమాలన్నీ జరపబడతాయి. శ్రీ స్వామివారి కృపగా అందరూ పాత్రలవ్వాలని కోరుకుంటూ అందరికీ శతమానం భవతి సదాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ఏ పని ప్రారంభించినా ముందుగా ఐనవెల్లి వినాయకుడిని స్మరించుకోవడం ఇక్కడ ఆనవాయితీ. ఈ దేవాలయంలో ప్రత్యేకంగా కొబ్బరికాయలు కొట్టడం, మోదకాలు సమర్పించడం, గరిక పూజ చేయడం వంటి ఆచారాలను భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. ఈ క్షేత్రంలో స్వామికి ముఖ్యంగా నారికేళ అభిషేకం కోసం కొబ్బరికాయలు సమర్పించడం ఎంతో విశేషం. విద్య, ఉద్యోగం, వ్యాపారం, వివాహం, సంతానం వంటి కోరికల సాధన కోసం వేలాది మంది భక్తులు ఈ క్షేత్రాన్ని దర్శించుకుంటారు. ప్రతి సంవత్సరం వినాయక చవితి సందర్భంగా ఈ ఆలయంలో అత్యంత వైభవంగా ఉత్సవాలు జరుగుతాయి. ప్రత్యేక అలంకరణలు, అభిషేకాలు, హోమాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోతుంది. ఉభయ చవితి తిథులలోనూ, దశమి ఏకాదశి తిథులలోనూ, పర్వదినాలలోనూ ఈ స్వామికి విశేష పూజలు జరుగుతాయి. సంకటహర చతుర్థి నాడు శ్రీ స్వామివారికి ప్రత్యేకంగా గరిక పూజలు చేస్తారు. సప్తనది జలాభిషేకము మరియు విద్యా కటాక్షమునకు, కలములకు పూజ చేసి విద్యార్థులకు పరీక్ష టైంలో విజయం సాధించుటకు సిద్ధి వినాయకుడు తోడుగా ఉండుటకు ఆ కలములను పంపిణీ చేస్తారు. వీటితో పాటు సకల ఈతి బాధ నివారణార్థం శ్రీ మహాలక్ష్మి గణపతి యాగం కూడా చేస్తారు. ఐనవెల్లి శ్రీ సిద్ధి వినాయక స్వామి వారి దేవాలయం సిబ్బంది ద్వారా మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమో విఘ్నేశ్వరాయ నమః. ఆది గణపతి, ఐనవెల్లి గణపతి. ఈ ఐనవెల్లి క్షేత్రంలో స్వయంభుగా వెలిసినటువంటి శ్రీ విఘ్నేశ్వర స్వామి వారికి ఒక్క నారికేళం సమర్పితే కోరిన కోరికలు తీర్చే స్వామిగా ప్రసిద్ధిగాంచినటువంటి క్షేత్రం. ఈ స్వామివారు ప్రతినిత్యం సూర్యోదయ సమయాన పంచామృత అభిషేకాలతో ప్రథమాభిషేకంగా ప్రారంభించి ప్రతినిత్యం లక్ష్మీ గణపతి హోమం, అభిషేకములు, గరికి పూజ, ఉండ్రాళ్ళ పూజ, అలాగే ఈ పిల్లలు ఎవరైతే చిన్నారులు ఉంటారో వాళ్ళకి అన్నప్రాసన, నామకరణం, అక్షరాభ్యాసం. ముఖ్యంగా ఇక్కడ అక్షరాభ్యాసం చేసుకున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వారు అభివృద్ధి చెంది మళ్ళీ ఈ ఆలయానికి వచ్చి ఉత్తీర్ణత పొంది ఉద్యోగాలు పొంది మా దగ్గర వచ్చే సందర్భంలో చిన్నప్పుడు అక్షరాభ్యాసం ఇక్కడ చేసుకున్నామండి, వేళ మొదటి జీతం సోమవారికి ఇద్దామని వచ్చామని చెప్పినప్పుడు మాకు చాలా ఆనందం కలిగి ఎంతటి మహిమాన్వితుడైన ఈ విఘ్నేశ్వరుని యొక్క కృపా కటాక్షాలు మీ ద్వారా భక్తులందరికీ కలగాలని ఒక కోరికతో ఈ విషయం మీతో పంచుకోవడం జరుగుతుంది. అలాగే ప్రతినిత్యం లక్ష్మీ గణపతి చాలా వైభవంగా శాస్త్రయుక్తంగా జరిగేటటువంటి
ఈ హోమంలో తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఈ యొక్క హోమంలో పాల్గొనటం చాలా విశేషం. అలాగే ఉదయం పూట వచ్చిన ప్రతి భక్తుడు కూడా ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2:30 గంటల వరకు నిరంతరాయంగా ఎంతమంది భక్తులు వచ్చినా ఇక్కడ వేడి రుచికరమైన అన్నప్రసాదాన్ని అందించడం ఈ ఆలయం యొక్క విశిష్టత. సిబ్బంది అందరూ కూడా చాలా చక్కటి క్రమశిక్షణతో భక్తులందరికీ, ఇంటికి వచ్చిన బంధువులకి ఏ రకంగా అయితే మనం మర్యాదలు చేస్తామో ఆ విధంగా వచ్చిన ప్రతి భక్తులకి కూడా ఇక్కడ అన్నప్రసాదం కానీ పూజా కార్యక్రమాలు కానీ జరిపించడం. స్వామివారిని దర్శించండి, ధరించండి. నమో విఘ్నేశ్వరాయ నమః. వినాయక చవితి నవరాత్రి మహోత్సవాలు ఇక్కడ చాలా ఘనంగా జరుగుతాయి. నవరాత్రులందు ప్రతిరోజు స్వామివారు ఒక్కొక్క అలంకరణతో మాడ వీధులలో ఊరేగి భక్తులకు దర్శనమిస్తారు. కళ్ళు మిరుమిట్లు కొలిపే రంగురంగుల విద్యుత్ కాంతుల వెలుగులలో స్వామివారి యొక్క ఆలయం విరాజిల్లుతుంది. ఈ సమయంలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తారు. ఈ నవరాత్రులలో ఉదయం, సాయంత్రం సమయములందు వివిధ రకాలైనటువంటి హారతులు స్వామివారికి ఇచ్చి అర్చనలు చేస్తారు. ముఖ్యంగా ఈ దేవాలయానికి వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్నప్రసాద కార్యక్రమం, స్వామివారి ప్రసాదాల పంపిణీ ఎంతో వైభవపేతంగా నిర్వహించబడుతుంది. ఆలయంలో ప్రతిరోజు ఉదయం 10 గంటల నుండి భక్తులకు ఉచిత అన్నదానం నిర్వహిస్తారు. కోనసీమ జిల్లా కేంద్రమైన అమలాపురం నుండి ఉత్తరంగా ఈ క్షేత్రం కేవలం 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. అమలాపురం నుండి మరియు ముక్తేశ్వరం, రాజమండ్రి ప్రాంతాల నుండి ఐనవల్లికి తరచూ బస్సులు, ఆటోలు అందుబాటులో ఉంటాయి. రాష్ట్రం నలుమూలల నుంచి మరియు విదేశముల నుంచి భక్తులు శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి వారి దర్శనానికి వస్తారు. భక్తుల యొక్క సహాయ సహకారములతో ముఖ్యంగా హిందూ పండుగల సమయంలో దేవాలయమును వివిధ పుష్ప జాతులతో అలంకరించి ఇంద్రలోకముగా తీర్చిదిద్దుతారు. భక్తులకు వారి కోరికలు తీర్చే విధంగా పూజా కైంకర్యములను నిర్వహించి స్వామివారి యొక్క కృప ప్రతి భక్తుడికి ఉండాలని, అదేవిధంగా స్వామివారి దయతో ఈ రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉండాలని ప్రతిరోజు స్వామివారికి అభిషేకాలు చేస్తారు. ఐనవిల్లి క్షేత్రాన్ని దర్శించిన వారు సమీపంలోని ప్రసిద్ధ ద్రాక్షారామం, ఐనవిల్లి అంతర్వేది వంటి పుణ్యక్షేత్రాలను కూడా సందర్శిస్తారు. దీంతో ఈ ప్రాంతం ఆధ్యాత్మిక యాత్రకు ముఖ్య కేంద్రంగా నిలిచింది. కోనసీమ ప్రకృతి సోయగాల నడుమ ప్రశాంతమైన వాతావరణంలో వెలసిన ఈ సిద్ధి వినాయక క్షేత్రం భక్తులకు ఆధ్యాత్మిక ప్రశాంతతను, దైవానుగ్రహాన్ని అందిస్తుంది. విఘ్నాలను తొలగించి విజయాలను ప్రసాదించే విఘ్నేశ్వరుడి ఆశీస్సులు పొందాలనుకునే ప్రతి భక్తుడు జీవితంలో ఒక్కసారైనా తప్పక దర్శించవలసిన పుణ్యక్షేత్రమే ఈ ఐనవిల్లి శ్రీ సిద్ధి వినాయక స్వామి దేవాలయం. ఓం గం గణపతియే నమః. ఆ విఘ్నేశ్వరుని అనుగ్రహం ఉంటే అసాధ్యం కూడా సాధ్యమే. అలాంటి మహిమగల ఐనవిల్లి సిద్ధి వినాయక స్వామి వారి క్షేత్ర మహిమలను, మరిన్ని విశేషాలను ఇక్కడికి విచ్చేసిన కొంతమంది భక్తుల ద్వారా కూడా తెలుసుకుందాం. కష్టపడి మొత్తం మీద నేను వినాయకుడి కంపల్సరీగా వచ్చి ప్రతి చదువు కూడా ఇక్కడి నుంచి స్టార్ట్ చేశాను. మనవలకు కూడా ఇక్కడే అక్షరాభ్యాసం చేసాం. చాలా మా అబ్బాయి ఒక డాక్టర్ అయ్యాడు, పిల్లల స్పెషలిస్ట్. అది మంచి బాగుంది కూడా. ఏ విధమైన డ్యూటీలో భాగంగా సెన్సస్ జనాభా లెక్కలు ఎలా వర్క్ అవుతుందో చూడడానికి వచ్చాను. ఇంట్లో ఇక్కడ ఐనవల్లికి వచ్చినందుకు దేవుడి దర్శనానికి కూడా వచ్చాను. మొదటిసారిగా చాలా సంవత్సరాల నుంచి అనుకుంటున్నాను, కానీ ఇప్పుడు స్వామి పిలిచారు, నేను వచ్చాను. ఇక్కడ కొబ్బరికాయ కొట్టిన తర్వాత స్వామి దర్శనం అయ్యింది.
చాలా లైక్ ఎన్నో సంవత్సరాల కోరిక నాది దర్శనం చేసుకొని అయ్యింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. తర్వాత మళ్ళీ మళ్ళీ ఈ గుడికి రావాలి అని నేను కోరుకుంటున్నాను. కొబ్బరికాయ కొట్టిన తర్వాత కోరిక నెరవేరుతుంది అని చెప్పారు. సో దేవుడి దయ వల్ల కొబ్బరికాయ కొట్టాను నేను. ఈ వసంత పంచమి రోజు సప్త నదులతో ఇది తీసుకొచ్చి జలాలు తీసుకొచ్చి అభిషేకం చేస్తారు. తర్వాత 2 లక్షల పెన్నులు తీసుకొని మన పిల్లలందరికీ ఎవరైతే పరీక్షలు రాస్తున్నారో వాళ్ళందరికీ డిస్ట్రిబ్యూషన్ అవుతుందంట. ఇక్కడ అది పెన్నులు తీసుకున్న వాళ్ళ పిల్లలు తల్లిదండ్రులు హ్యాపీగా మన పిల్లలు సక్సెస్ఫుల్ అవుతారు అనే గట్టిగా నమ్మకంతో వాళ్ళు వచ్చి తీసుకుంటారు. సో నేను కూడా ఈసారి దేవుడి దగ్గర నుంచి దర్శనానికి రావాలి అని కోరుకుంటున్నాను. It is really a very great opportunity for us to come here. We really heard so many miracles of this God that it was we couldn't restrict us from coming here. Actually, we came all the way from Hyderabad, and we had really heard so many miracles that it was our deep wish to come here, and we are really thankful to God that we are here, and hope he will fulfill all the wishes of all people. ఇది ఈనాటి మన దేవాలయాలు కార్యక్రమంలో అయినవల్లి శ్రీ సిద్ధి వినాయక స్వామి వారి దేవాలయం విశిష్టత. మరొక దేవాలయం గురించి మరో ఎపిసోడ్లో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు.